మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. యా అనే అక్షరంతో పేరు కావాలి, ఇది మాత్రమే మాకు సజెస్ట్ చేశారు అని అడిగినప్పుడు మీరు మొట్టమొదట ఒక విషయం అండర్లైన్ చేసుకోండి. నేను యాతో ఇస్తా, యామిని. అమ్మాయిలకైతే యామిని, ఇది ఒక్కటే యాతోటి పర్ఫెక్ట్గా వచ్చేదండి. అబ్బాయిలకి యాతోటి ఎంతో కొంత కరెక్షన్ వస్తుందండి. యాకి దీర్ఘం ఉన్నది రాదు. యానే కదండి, యా రావచ్చు, యో రావచ్చు, యూ రావచ్చు అంటే ఇక్కడ లెక్క తప్పవుతుంది. యాతో రావు అబ్బాయిలకి పేర్లు. ఒక్కటే ఒకటి ఉందండి, యాజ్ఞవల్క్య. ఇప్పుడు నేనంటే చెప్పాను కానీ ఈ పేరుని ఎవరు పెట్టుకోవడానికి ధైర్యము చేయరు. ఆ పేరు పిలవడంలో నానా రకాల అపభ్రంశాలు వచ్చేస్తాయి. కాబట్టి అబ్బాయిలకి ఉన్నటువంటి ఆ ఒక్క యాజ్ఞవల్క్య అయిపోయింది, అమ్మాయిలకి మాత్రం యామిని. ఇప్పుడు యాతోటే కావాలి అంటే ఇందులో కరెక్షన్ ఏమిటో తెలుసా మీకు? యామిని సందేశ్, యామిని వరుణ్, యామిని తేజ్ ఇలా పెట్టాలి. కరెక్షనేనండి ఇది. డైరెక్ట్ యాతో పేర్లు లేవు. ఇప్పుడు ఈ యా పెట్టినప్పుడు మనం పిలిచేటప్పుడు యా అని దీర్ఘమిచ్చి పిలిచినప్పుడు కొన్ని లక్షణాలు దినదినాభివృద్ధి చెందిపోతాయి. ఎక్కడ చెందేది ఏమిటో మీకు తెలుసా అండి? హెల్త్. చీటికి మాటికి చికాకు ఫస్ట్ పాయింట్ అండి. హెల్త్, చీటికి మాటికి చికాకు. సెకండ్ పాయింట్, అడ్జస్ట్ అయ్యేటటువంటి మెంటాలిటీ తక్కువ, ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో చూడటం ఎక్కువ, ఆలోచనలు కుటిలంగా ఆలోచిస్తాం, మంచిగా కాదు. వెరసి ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు మనిషికి లోపల కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనము జనరల్గా యాతో ఇమ్మంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది ఈ లక్షణాలు ఉంటాయని చెప్పి ఇవ్వడం బెటర్ అండి. చెప్పకుండా ఇస్తే తప్పు. ఈ లక్షణాలు ఎలాగూ బయటపడతాయి, చెప్పి ఇస్తే అట్లీస్ట్ వాళ్ళ ఇష్టం కదా. అప్పుడు యాకే ఉండాలి అని ఎందుకు? దీర్ఘం యా వద్దనుకోవచ్చు. కొన్ని ఇలాగ యాక్టివేట్ అవుతున్నాయండి. అలాగే యాతోటి వచ్చినప్పుడు నాకు తెలిసి యాలో మీకు కాస్త పవర్ఫుల్ అక్షరం యు. దీంతో ఇంకివ్వచ్చు మనం. అంటే ఈ కుటిల బుద్ధి, కోపం ఉండటం, అర్థం చేసుకోకపోవటం, ఇటువంటి లక్షణాలన్నిటినీ కూడా యు అనేది కొంత యూటర్న్ తీసుకునేలా చేస్తుంది. కాబట్టి యా అనేదాన్ని యూలో ఇవ్వచ్చు. అయితే అసలైన క్వశ్చన్ ఎక్కడుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి నేను వై లెటర్తో ఇవ్వచ్చా లేదా? సో వై లెటర్తో ఇవ్వాలి అంటే నాకు డేట్ ఆఫ్ బర్త్లో కాంబినేషన్ ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నేను యాని తీసేస్తాను, యూని ఇస్తాను. యూతో అద్భుతమైన పేర్లు ఉన్నాయి, మామూలుగా కాదండి, బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి, పెట్టుకోవచ్చు. మనం పేరు ఎందుకు పెట్టుకుంటున్నాము, ఎందుకు పెట్టుకోవాలి అనే క్వశ్చన్ నేను ఎప్పుడో 30 ఏళ్ల కిందట వేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే మన లక్షణాలు ఆ పేరులో ఎంతో కొంత ప్రతిబింబిస్తాయండి. లక్షణాలు ఆ పేరులో ఉంటాయి. ఒకవేళ ఆ పేరు కనుక మన లక్షణాలని ప్రతిబింబిస్తూ ఉండేది అయితే కనుక ఆ పేరు వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు సమర్థులు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఇటువంటి లక్షణాలన్నీ కొన్ని మనం ఒక్కొక్క మనిషిని చూడగానే అంటూ ఉంటాం చూడండి. ఇండికేషన్స్ అవి ప్రతిఫలిస్తూ ఉంటాయి, ప్రతిబింబిస్తూ ఉంటాయి అన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఇవి ఉంటాయి అని మనం ఖచ్చితంగా నిర్ధారించినప్పుడు, దానికి తగ్గ అక్షరంతో పేరు ఇవ్వడం జరిగినప్పుడు ఆ పేరు ఖచ్చితంగా రేపొద్దున ఫామ్లోకి వస్తుంది. లేదనుకోండి 1,00,000 పేర్లు మనం అందులో ఎక్కడో ఓ చోట ఉంటాం. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.